హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వినపడుతున్న ప్రధాన మాట ఏదైనా ఉందంటే అది బీసీలకు 40% రిజర్వేషన్. దాని గురించి ధర్నాలు జరిగినాయి, బందులు జరిగినాయి, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి. కానీ ఇంకా ఆ సమస్యగానే మిగిలిపోయింది. అసలు ఈ సమస్యకి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు బీసీలకి 40% రిజర్వేషన్ చట్టబద్ధత సాధ్యమవుతుందా? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి ఉద్యమ నాయకులు ఓయూ శంకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సో అంటే మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ కూడా అన్ని పార్టీలు మేము సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నాయి. కానీ బిల్లు మాత్రం చట్టరూపం దాల్చట్లేదు. సో ఎవరు కారణం అంటారు? రాజకీయాలలో ఎన్నికల గెలవడానికి కోసం రాజకీయ నాయకులు ఆచరణకు అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో రాజకీయ పార్టీల నైజం. ఆ రాజకీయ పార్టీల గెలుపు తర్వాత వాటిని అమలు చేయమని కోరడం ప్రతిపక్షాల సహజం అది. కాబట్టి వాళ్ళకి తెలుసు ముందే ఏది ఆచరణ సాధ్యమవుతుంది, ఏది కాదు అని. ఆ కాని పనిని చెయ్యాలి అని పట్టుబట్టడం ప్రతిపక్షాల చేసే డిమాండ్ అనేది సహజం. ఇది ఎందుకు అంటే వీళ్ళ గెలుపు తర్వాత వాళ్ళు గెలవాలి కదా. ఇదో రాజకీయ క్రీడ, ఇదే రాజకీయం అంటారు. సో కాబట్టి ఇంట్లో మొదటి నుంచి నేను చాలా మీడియాకు చాలా సందర్భాలలో మాట్లాడిన. అసలు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, చట్టబద్ధం కాదని తెలిసి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయాలని పట్టుబట్టేది అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ. మరి ఈ ఆటల్లో సమిధలు ఎవరు? బీసీ ప్రజలు. బీసీ ప్రజల ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇది బీసీలకే అని కాదు, ఎస్సీలకు వర్తిస్తుంది, ఎస్టీలకు వర్తిస్తుంది, మైనార్టీలకు వర్తిస్తుంది. అందులో ఇప్పుడున్న అంశం ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ 42% అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. అది బూటకం అని కూడా చెప్పచ్చు. తేలిపోయింది కదా. హైకోర్టులో ఫెయిల్యూర్ అయిపోయినాం, సుప్రీంకోర్టులో ఫెయిల్యూర్ అయిపోయినాం, ఇంకెక్కడ సక్సెస్ అయితే అని చెప్పాలా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది. మొన్న ఇక్కడ మనకి బీసీ సభ జరిగింది, బీసీ మహాధర్నా జరిగింది ఇందిరాపార్క్ దగ్గర. అక్కడ నాయకులు అంతా చెప్తుంది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒకటే మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలు మొత్తం చేసింది, కేవలం బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బీజేపీ అడ్డుకోవటం వల్లే ఇది ఆచరణ సాధ్యం కావట్లేదు అనేది కొంతమంది బీసీ నాయకుల వాదన. కాంగ్రెస్ పార్టీ వాదన కూడా అదే ఉంది. 60 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో 9th షెడ్యూల్ అనేది ఏమన్నా బ్రహ్మ పదార్థమా? 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నువ్వు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నువ్వు వెళ్ళినప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మేము అడిగే ప్రశ్న. ఇలా 1950లో భారత రాజ్యాంగం అమలైనప్పుడు బీసీలకు రాజకీయ సామాజిక రిజర్వేషన్లు, విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు తెలియదా? ఆనాడు ఈ వెనుకబాటు లేదా? సరే, మీరు అనుకున్నట్టు ఇంత వెనుకబాటు లేవచ్చు, ఇంతే ఉండొచ్చు. చట్టం ముందర అందరూ సమానమైనప్పుడు ఆ రోజే ఎందుకు ఇవ్వలేకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ? ఇలా మీరు వచ్చిన తర్వాత, అంటే అన్ని రకాలుగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు పార్టీని అధికారంలోకి చేజిక్కోవడానికి కోసమా మీ ఎత్తుగడ, మీ నాటకాలు? అయినా నేను అంటున్నా, మీకు తెలియదా 9th షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం కాదని? 9th షెడ్యూల్లో చేరిస్తే దానికి చట్టబద్ధత వస్తుందని మీరు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడకూడదు కదా. మీకు తెలియాలి కదా. మీకు కేశవానంద భారతి కేసు తెలుసు కదా. ఇందిరా సాహ్ని కేసు తెలుసు కదా మీకు. అరే, నిన్న కాక మొన్న జీవో నెంబర్ 3 మీద ఏది మన ఒక జడ్జిమెంట్ వచ్చింది, మన రాష్ట్రానికి సంబంధించింది. ఆనాడు చంద్రబాబు నాయుడు 50% రిజర్వేషన్లు మించి ఏజెన్సీ ఏరియాలలో రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ చెల్లనేరదని మన రాష్ట్రం తీర్పే కదా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనుకున్నారు?
ఆయన కేశవానంద భారతి కేసులో చెప్పింది కదా, రాజ్యాంగం బయట కానీ ప్రవేశికలు కావచ్చు, రాజ్యాంగం బయట కావచ్చు, రాజ్యాంగం లోపల కావచ్చు, ఎక్కడైనా చట్ట విరుద్ధమైతే అయితే దాన్ని పునఃసమీక్షించే అధికారం మాకున్నది, కోర్టులు ఖచ్చితంగా పునఃసమీక్షిస్తాయని చెప్పినప్పుడు మీకు తెలియదా? తెలిసే కదా మీరు ఈ హామీ ఇచ్చింది. అయితే గీస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియ మారాలని, రిజర్వేషన్ల తీరు మారాలని కొట్లాడాలి కదా మీరు. 60 ఏళ్ళే కదా, ఆర్టికల్ 334 ఏం చెప్తుంది? మహా అయితే 10 ఏళ్ళు అన్నారు, 10 ఏళ్లను 60 ఏళ్ళ వరకు కుదించారు. 10 ఏళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ళకు వస్తుంది కదా. ఇంకా మన రిజర్వేషన్ల ప్రక్రియ మారదా? మారాలి కదా. మేము అడిగేది బీసీ జనాభాగా మేమేం అడుగుతున్నామంటే, మేమెంతో మాకంత ఇవ్వండి. ఓపెన్ మెరిట్ ఏంది? అది చట్టబద్ధం చేయమని అడుగురు. ఇవాళ 334 ఆర్టికల్ని సవరణ చేసి చట్టబద్ధం చేయమని అడుగుర్రి. మేమెంతో మాకంతా అని. ఓపెన్ కేటగిరీ ఏంది? ఆయా కమ్యూనిటీలలో ఓపెన్ మెరిట్ చూసుకుంటాం. మేము మార్చండి, రిజర్వేషన్ల విధి విధానాలని మార్చండి. ఇంకెన్నేళ్ళు తిన్నోడే తింటాడు. నిన్నగాక మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీ వర్గీకరణలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్రిమిలేయర్ అమలు చేయమన్నది. అమలు చేసిందా క్రిమిలేయర్? చేయలేదు కదా. ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకున్న వాళ్ళు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి ఇష్టం లేదు క్రిమిలేయర్ అనేది. ఎందుకు? ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ అమలు చేయమన్నది కదా సుప్రీంకోర్టు. బీసీలకు మళ్ళీ ఎందుకు అమలు చేయాలి? ఇలా పేదోడు బిలో పవర్టీ లైన్కు దగ్గరున్నోని కదా రిజర్వేషన్ అందాల్సింది, ముందు లబ్ధి పొందాల్సింది వాడు కదా. మరి దేనికోసం ఉద్యమాలు చేస్తున్నాం తెలియదా మీకు? అలా బీసీ ఉద్యమ నాయకులకు ఏళ్ళ తరబడి, అంటే సంఘం పుట్టిన కాడ నుంచి ఒకే నాయకుడు ఇప్పటి వరకు ఉన్న నాయకులకు తెలియదా? ఇలా ఈ ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కాటికాలు చేపిండ్రు. వాళ్ళే ఇంకా ఉద్యమాలు చేయాలి, వాళ్ళతోటి మేం చేయాలంట. ఇక మాకు వయసు అటు ఇటనా, వాళ్ళ వయసు వచ్చేతందుకున్నది. వాళ్ళ నాయకత్వంలో ఉద్యమాలు చేయాలి. చట్టం తెలిసిన వాళ్ళం వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేయాలంటే మనసొప్పట్లే. అందుకే కొంత దూరం ఉన్నాం. విధానపరమైన నిర్ణయాలు జరగాలంటే కోర్టు ద్వారానే అవుతుంది తప్ప, చట్టపరంగానే అవుతుంది తప్ప, అందుకనే దూరం ఉన్నాం. ఓకే. అయితే కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్న వాదం ఏంటంటే, ఈ బీసీలకి 42% చట్టబద్ధత కానీ రిజర్వేషన్లు కానీ ఈ అంశం కేవలం రాజకీయ నాయకుల మధ్యనే నడుస్తుంది, దీని గురించి జనాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది ప్రజా ఉద్యమంగా మారలేదు కాబట్టి దీనిపైన మిగతా పార్టీలు ఎవరు సీరియస్గా చేయట్లేదు, ప్రజల్లో పెద్దగా దీనిపైన ఇంట్రెస్ట్ లేదు అన్నదిగా ఒక వాదన ఉంది. అది పొరపాటు. 130 పైచిలకు కులాలు ఉన్నాయి బీసీలలో. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అట్లాంటిది 130 కులాలు అంటే ఒక్కొక్క కులాన్ని ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం బిలో పవర్టీ లైన్, ₹1,00,000 లోపు బిలో పవర్టీ లైన్ గీస్తే ఆ ₹1,00,000 ఫస్ట్ ప్రయారిటీ అందిన తర్వాత మిగతా వాళ్ళకి అందాలి. కానీ ₹1,00,000 అందలేదు. క్రిమిలేయర్ బీసీలలో 8 లక్షలకు తీసుకుపోయినారు. 8 లక్షలు అంటే 69,000 జీతం తీసుకునే ఒక ఉద్యోగి కూడా క్రిమిలేయర్ పొందుతుంటే ఇక సగటు పేదోడు ఎందుకు ఉద్యమాలు చేస్తాడు? ఇలా ఆ ఘనత ఈ బీసీ సంఘ నాయకులకే దక్కుతుంది కదా. 8 లక్షలకు పట్టుకుపోయింది. క్రిమిలేయర్ అంటే బిలో పవర్టీ లైన్కి ఫస్ట్ ప్రయారిటీ దొరికిన తర్వాత మిగతా వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగిన వాళ్ళకి అందాలి, అంతే తప్ప ఫస్ట్ అదే అంటున్నా, రిజర్వేషన్ల రాజకీయ స్వరూపము, రిజర్వేషన్ల స్వరూపం మారాలి అంటున్నా. ఎందుకంటే 8 లక్షలు అంటే 69,000 మంత్లీ 69,000 తీసుకునే వాడికి కూడా ఇలా రిజర్వేషన్ ఫలాలు అందితే రోజు కూలీ చేసుకునే 500 కూలీ చేసుకునే కూలీకి రిజర్వేషన్ ఎక్కడ అందుతుంది? అందది కదా.
ఏదైతే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం స్లాబ్ల అంటే జిఎస్టీ స్లాబులు చేసిందో ఆ రకంగా స్లాబులుగా మార్చాల్సిన అవసరం ఉంది. అదే దీనిపై ఇంకొక విత్ ఇన్ ద కమ్యూనిటీలలో కూడాము ఇవాళ కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అంటే ఆయా కులాల వారిగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇలా పూర్ ఆఫ్ ద పూరెస్ట్ లాభపడతలేడు. అదే దీంట్లో ఇంకోటి ఈ మధ్య కాలంలో వినపడుతుంది ఇంకో మాట, మీరే అన్న 130 కులాలు ఉన్నాయని, కానీ కేవలం కొన్ని కులాల పేర్లు మాత్రమే ప్రధానంగా వినబడుతున్నాయి. ఇప్పుడు మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల కొన్ని కులాలు మాత్రమే లాభపడతాయి, దాని బదులు బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి కూడా కొత్త వాదన తెరపైకి వస్తుంది. ఏబిసిడి వర్గీకరణ ఉంది, ఈరోజు ఉన్నదే ఏబిసిడి వర్గీకరణ అయి ఉన్నది, నో ప్రాబ్లం. నేను అదే అంటున్నా, ఇవాళ ఏదైతే 5-6 కులాలు ఏవైతే మేజర్ కులాలు ఉన్నాయో ఆ కులాలే లబ్ధి పొందుతున్నాయి, మిగతా కులాలు లబ్ధి పొందట్లేదు. ఈ రిజర్వేషన్ల వల్ల, ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల మా కొరిగేదేమీ లేదు అనే ఉద్దేశం కొద్దీ కొన్ని ఏవైతే కులాలు ఉన్నాయో మేజర్ కులాలు ఈ ఉద్యమంలో కలిసి ఎగ్జాక్ట్లీ రాలే. అది వాస్తవం. అదే మాట ఇవాళ వాస్తవం. ఇవాళ ఏ బీసీ ఉద్యమానికి నాయకుడు అని చెప్పుకుంటున్నాడో ఆ నాయకుడు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాడు. వాళ్ళ పిల్లలతో పోటీపడి కడు పేదోని పిల్లడు ఎట్లా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటాడు? అంతే కదా. కాబట్టే ఇక్కడ కూడా కొంత సందిగ్ధత ఉంది, దాన్ని పునఃసమీక్షించాలి. ఎవరైతే నాయకులు వాళ్ళ రిజర్వేషన్ని వదులుకొని ఇలా మీకోసం చేస్తున్నాం, పేదల కోసం చేస్తున్నాం, బడుగుల కోసం చేస్తున్నాం, బలహీనుల కోసం చేస్తున్నాం అనే ఒక భావన ప్రజలలో నింపాలి, బీసీ ప్రజానికంలో నింపాలి. నింపినప్పుడు నీ వెంబట బాసటగా వస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఒకరిద్దరే నాయకులు ఏళ్ళ తరబడి ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మీ ఉద్దేశంలో అంటే బీసీ ఈ దీంట్లో మీరు బాగా తిరుగుతున్నారు కాబట్టి అడుగుతున్నా, రీసెంట్గా జరిగిన బంద్ కావచ్చు, సక్సెస్ అయిందా? నేను అదే అడుగుతున్నా. ఇవాళ సూటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఎవరు హామీ ఇచ్చిండ్రు, హామీని ఎవరు అమలు చేయలేదు, హామీని అమలు చేయకపోతే ఎవరి మీద మనం ఉద్యమం చేస్తున్నాము, ఎవరి మీద ఏ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాం, ఏ ఉద్దేశాల కోసం పనిచేస్తున్నాం, ఏ ఫలాలను పొందుతున్నాం అనేదే ఈ నాయకులకు లేదు. మళ్ళీ బంధువులు అన్ని పార్టీలు సపోర్ట్ వస్తే అందరూ. నేను అదే అంటున్నా, ఇదే రాజకీయం అంటున్నా. మేము మొదటిగా చెప్పిన వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ గెలుపు కోసం ఆచరణ సాధ్యంగాని హామీలని మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత అవి అమలు కావని తెలిసి ఇలా ప్రతిపక్షాలు అమలు చేయమని కోరుతున్నారు. ఇదే రాజకీయం అంటున్నాను. ఇదే రాజకీయం. ఇక్కడ నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు బీసీలు ఎవరిచ్చారు హామీ, ఎవరిపైన మనం బంద్ చేస్తున్నాం, ఎవరికి అగనిస్ట్గా బంద్. ఇప్పుడు ఒక ఉదాహరణకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేస్తున్నాం. సహజంగా ఎప్పుడైనా బంద్ జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా నక్సలైట్లు ఇంకా దేనికి వ్యతిరేకంగా బంద్ చేస్తారు. కానీ ప్రభుత్వం మద్దతు ఇస్తామని చెప్తుంది, మిగతా పార్టీలు మద్దతు ఇస్తాయని చెప్తారు. ఎవరు బంద్ చేశారు, ఎవరికి వ్యతిరేకంగా బంద్, అసలు ఎందుకు బంద్ చేశారు, ఆ బంద్ వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ట్రాజిడీ ఏంటంటే 34% ఉన్న రిజర్వేషన్లు 20-19-18 స్థాయికి కుదించింది టీఆర్ఎస్. వాళ్ళు మద్దతు ఇస్తారు. ఈ కుదించిన దాన్ని మేము పెంచిస్తామని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% పెట్టి మేనిఫెస్టోలో పెట్టింది. అవదని తెలిసిన అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇలా వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ వాళ్ళు మద్దతు ఇస్తారు. మరి ఎవరి మీద చేస్తున్నాం ఉద్యమం? ఇదే నాయకత్వలేమి, నాయకత్వ అవగాహన లోపము, నాయకత్వ మసగబారిన తనము, ఇవన్నీ కొట్టుమిట్టాడుతుంది కాబట్టి మేము దూరం ఉన్నాం ఇవాళ. అయితే దీంట్లో ఇప్పుడు మీరే అన్నారు నాయకత్వం లేమి అని. దీంట్లో ప్రధానంగా పేర్లు చెప్తాను ఇండైరెక్ట్గా. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, తిన్మార్ మల్లన్న కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఎవరికి వాళ్ళే మేమే బీసీ లీడర్ అవ్వాలి, మేమే బీసీలకి ఒక దిక్సూచి అవ్వాలనే దీంట్లో అందరూ ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకొని అల్టిమేట్గా బీసీలకి నష్టం చేస్తున్నారు. 100% కదా, 100% కదా. ఇవాళ
2009లో రాజశేఖర్ రెడ్డి ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇస్తూ ఎక్కడికి 50% మించొద్దు అనే క్యాప్ నడుస్తున్నప్పటికీ కులమానం ఉన్నప్పటికీ 4% రిజర్వేషన్లు బీసీల నుంచి బీసీలకి కట్ చేసి ఇస్తే మరి ఆ రోజు ఎన్ని ఉద్యమాలు జరిగినాయో ఎంత రక్తపాతం జరిగిందో ఏం జరిగిందో ఎవరికి మాకైతే తెలియదు. కానీ ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇలా ముస్లింలకు బీసీలకి వెళ్ళి 10% తీసిస్తే మేము ఒప్పుకోమని ఇలా బీజేపీ చెప్తుంది. మరి ఆ 4% సుప్రీంకోర్టులో ఉంది. ఒక్కరోజు బెంచ్ మీద వేయించి కొట్టేయచ్చు కదా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లనేరయ్యని. ఎందుకంటే వాళ్ళకు రాజకీయం కావాలి, వీళ్ళకు రాజకీయం కావాలి, వీళ్ళకు ఓట్లు కావాలి, వాళ్ళకు ఓట్లు కావాలి. ఈ సమస్య ఎంతకాలం నివురు కప్పిన నిప్పు లెక్కుంటే వాళ్ళకంత రాజకీయ అవకాశాలు చలి కాసుకోవచ్చు, రాజకీయ అవకాశాలని పొందచ్చు. ఆ ఉద్దేశాలే కనిపిస్తాయి. కానీ ప్రాథమిక అవగాహనతోటి ప్రజలకు మేము మేలు చేయాలనే ఆలోచనతోటి ఏ ఒక్క పార్టీ లేదు. మరి ఉందా? ఉంటే చూపించండి. నేను అడుగుతున్నా. 2009లో ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ల జీవో 2025 అయిపోతుంది ఈ రోజు వరకు. అంటే 16 ఏళ్ళుగా ఒక కేసు సుప్రీంకోర్టులో నానుతుంటే ఇలా కేంద్రంలో 3 టర్ములు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే ఒక కేసును డిసైడ్ లేనోళ్ళు మీరు 10% రిజర్వేషన్ గురించి ఎట్లా మాట్లాడతారు? 10% ఒకవేళ 42% ఇస్తే 10% పోతుంది అనుకున్న మీరు ఎందుకు దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు? ఇలా అది ప్రొటెక్ట్ చేస్తేనే కదా మేము బీజేపీ వాదనని బలపరిచేది. ఇలా బీజేపీ వాదన బలపరచాలంటే నీ పనితనం, నీ పరపతి చూపించాలి కదా. నీ చేతిలో కేంద్రంలో అధికారంలో ఉంది కదా, అటార్నీ జనరల్ నీదే కదా, సొలిసిటర్ జనరల్ నీదే కదా. ఆఫ్ ది రికార్డ్ చెప్పుకోవాలంటే రాష్ట్రపతి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తారు. మరి అలాంటప్పుడు అది సాధించలేని మీరు దీని మీద ఎట్లా కొట్లాడతారు? మీకు ఆ నైతిక హక్కే లేదు కదా. అసలు అల్టిమేట్గా చెప్పాలంటే ఎవరి మీద ఉద్యమం చేస్తుండ్రు, ఏ లక్ష్యాల కోసం చేస్తుండ్రు, ఏ ఉద్దేశాల కోసం చేస్తుండ్రు, ఏ గమ్యాన్ని మీరు ఇలా రీచ్ అయినరు అని నేను బీసీ నాయకులను అడుగుతున్నా. ఇలా మీరు అన్నట్టు ఇలా ఏళ్ళ తరబడి, నేను అదే మాట ముందు, ఏళ్ళ తరబడి బీసీ సంఘం పుట్టినప్పటి నుంచి ఒకటే నాయకుడు కాటికి కాల్ చేసిండ్రు. వాళ్ళతోటి మేము మా వయసు దగ్గరకు వస్తుంది, మేము వాళ్ళతో కలిసి పని చేయాలంటే ఫెయిల్యూర్ నాయకులతో ఎట్లా కలిసి పని చేస్తాం? ఆయన శిష్యుడు జాజుల 100%. ఎలా ఆయన తోటి సహచరుడు మందకృష్ణ మాదిగ, ఆయన కాలి బూటు దూడిసినా ఈయనకు సిరి రాదు. రాదు. లౌక్యం లేదు, వ్యూహం లేదు, ఎత్తుగడ లేదు. మంచితనం ఉందంటారు కదా. మంచితనం ఉంది, ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఎటువంటి అక్రమాలు చేయలేదు, మంచి వ్యక్తి అని చెప్తుంటారు కదా. ఈ సమాజంలో గొప్ప గొప్ప నాయకులని చెప్పుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ మీద ఏ ఎంక్వైరీ పెట్టినా, ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా, ఏ రకమైన కమిషన్ వేసినా ఇలా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదు. పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చి ఇలా వేల కోట్లకు పడగలెత్తిండ్రంటే ఈ ఉద్యమాల పుణ్యం కాకపోతే దేని పుణ్యం అంటారు? ఓకే. ఇలా నేను అదే అడుగుతున్నా. ఇవాళ పక్కకున్న సాటి మందకృష్ణ మాదిగ గారిని చూసి ఇలా బీసీ సంఘంలో ఉన్న ఒక నాయకులంతా బుద్ధి తెచ్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. నయాన్నో భయాన్నో వర్గీకరణ చేయించగలిగిండు. ఆ వ్యూహం నీ దగ్గర ఎందుకు లేదు? అందుకే ఫెయిల్యూర్ నాయకులు అంటున్నాను నేను. తర్వాత జాదుల గారి గురించి కూడా చెప్తున్నారు మీరు. ఎస్, ఆయన శిష్యుడే ఈయన. శిష్యును గురువును మించిన శిష్యుడు ఏముంటుంది అలా? ఆయన గురించి నేను గొప్పగా అంటే నేను అంటున్నా,
ఒక ఆ, గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ నీ ఒక ఫ్రేమ్లో ఉండాలి. అవి ఆ ఫ్రేమ్కు బయట ఉన్నామా, ఆ ఫ్రేమ్కు లోపల ఉన్నామా అనేది నిర్ణయించుకొని ఉద్యమాలు చేయాలి. అసలు ఎవరి మీద చేస్తున్నాం? ఓసారి ఏమో బీజేపీకి మద్దతు చేస్తారు, ఒకసారి ఏమో కాంగ్రెస్కు మద్దతు చేస్తారు, ఒకసారి ఏమో టీఆర్ఎస్కు మద్దతు చేస్తారు. ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామన్నది వాళ్ళకే అర్థం కాదు. ఇలాంటి నాయకులతోటి మేము కలిసి చేయాలంటే మాకు ఇజ్జత్, రైట్. వాళ్ళకు ఉందో లేదో మాకు తెలియదు కానీ మాకు ఇజ్జత్ ఇది. ఎలా నీ గోలు, నీ మోటో ఏ ఏ కుల ప్రాతిపదికన, వర్గ ప్రాతిపదికన ఉద్యమాలు చేసే నాయకులు ఇవాళ ఏ రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ కాకూడదు. వచ్చిన రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీని ఒత్తిడికి గురి చేసే విధంగా నీ ఉద్యమాలు ఉండాలి. అవి లేవు. అందుకే కదా ఇలా నేను మందకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నా, ఇలా ఏ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు, ఏ రాజకీయ పార్టీ కండువ కప్పుకోలేదు, కానీ ఆయన అనుకున్న లక్ష్యాలని, గమ్యాలని, ఉద్దేశాలని నెరవేర్చుకున్నాడు. అందుకే ఆయనను గురించి స్మరించుకోవాల్సిన ఒక రోజు వస్తుంది ఇవాళ. ఆ లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు వీళ్ళకి లేవు. ఉంటే పూటకో పార్టీకి సపోర్ట్ ఇచ్చి మద్దతు చేసి రాజకీయ పబ్బం గడుపుకోరు కదా. సో కాబట్టి వీళ్ళంతా బీసీలలో ఇవెందో ఈ పెద్ద కమ్యూనిటీలు అయితే ఒక 5-6 కమ్యూనిటీలో ఉన్నాయో ఆ నాయకత్వాన్ని మిగతా కమ్యూనిటీలు యాక్సెప్ట్ చేస్తలేవు. ఎందుకే ఫెయిల్యూర్ నాయకులు అన్నా నేను. ఓకే. సో మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఉన్న నాయకులందరూ ఫెయిల్యూరు, కొత్తగా చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అన్న అగ్రకులాల నుంచి పుట్టుకొస్తున్నారు. ఏది బీసీలో ఉన్న అగ్రకులాల నుంచి పుట్టుకొస్తున్నారు. వాళ్ళని మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లా బీసీలే కొట్టుకుంటూ ఉండి సరే నాయకత్వం లేకుండా ఉంటే ఈ బీసీలని ఇంకా మీరు అన్నట్టు ఇంకో 10-20 ఏళ్ల పాటు కూడా 10-20 ఏళ్ళు కాదు, అన్ని పార్టీలు కేవలం ఓట్ బ్యాంక్గా చూస్తాయి తప్ప. ఇవాళ 1931 జనాభా లెక్కల ప్రకారం భారత రాజ్యాంగం అమలైన తర్వాత సామాజిక ఆర్థిక రిజర్వేషన్లు ఎస్టీలు పొందినరు. అదే రోజు నాడు బీసీలు ఎందుకు పొందకపోవడానికి వైఫల్యమే బీసీ నాయకుల పనితీరు. దాని తర్వాత దేశవ్యాప్తంగా అప్పుడు మండల్ ఉద్యమం జరగడానికి కొంతమంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఉద్యమం పుణ్యాన ఆ రోజు జనతా పార్టీ ఇలా రిజర్వేషన్లు ఇచ్చిందే తప్ప ఇలా అటు కాంగ్రెసు ఏళ్ళ తరబడి పాలించిన కాంగ్రెసు, ఇటు బీజేపీ రెండూ ఎవలియలే. ఇలా నిన్నగాక మొన్న మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఇలా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి దక్కుతుంది. అదేవిధంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. ఔర్ ఎక్ బార్ 400 బార్ అనేది మన ఫెయిల్యూర్ అయినరు. ఇలా మాకు రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చూడండి. ఔర్ ఎక్ బార్ 400 బార్ని దాటిస్తామా లేదా చూడండి. మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఏ ఉద్యమాలు లేకుండానే ఇచ్చారు కదా. ఇలా మేము అడుగుతున్నాం ఇవాళ బీసీల కూడా ఏ ఉద్యమాలు లేకుండానే ఇవ్వండి. మేము అడగాల, ఉద్యమాలు చేయాలా, ధర్నాలు, రస్తారోకాలు చేయాలా, ఎందుకు చేయాలని అడుగుతున్నా నేను. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి అంతే తప్ప. కానీ మేము ఉద్యమాలే చేస్తాం, మేము లేదు ఓటు బ్యాంకు రాజకీయాలే మా ప్రధాన ఎజెండా, ఉద్యమాలు చేస్తేనే ఇస్తాం, రస్తారోకాలు చేస్తేనే ఇస్తాం, విధ్వంసం చేస్తేనే ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎందుకైతాయి? రైట్. ఫైనల్గా అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. అందరు నాయకులు, బీసీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు. చివరికి సమిధులుగా మిగిలిపోతుంది అమాయక బీసీలు. ఏం జరిగితే ఏ పార్టీ అనుకుంటే, లేకపోతే ఏ ఉద్యమం జరిగితే బీసీల కాలం నెరవేరుతుంది? ఈరోజు నయాన్నో భయాన్నో మంచో చెడో కాంగ్రెస్ తప్పు చేసింది. 42% అనేది చట్టవిరుద్ధమైనప్పటికీ చేసింది. కానీ ఆ తప్పు వల్ల బీసీ సామాజిక వర్గాలన్నీ ఒక తాటి మీదికి రాగలిగినాయి. ఇదే స్ఫూర్తి కొనసాగాలి అంటే, ఇదే ఉద్యమం కొనసాగాలి అంటే ఇవాళ బాల్ అనేది కాంగ్రెస్ పార్టీ కోర్టులో లేదు, టీఆర్ఎస్ పార్టీ కోర్టులో లేదు, బీజేపీ పార్టీ కోర్టులు ఉంది. ఇలా బీజేపీ పార్టీని బుజ్జగిస్తారా, భయపెడతారా, బతిల్మెలాడతారా? కానీ బీజేపీ పార్టీని పై ఒత్తిడి తెచ్చి రాజకీయ రిజర్వేషన్లు కానీ
సామాజిక ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఉపాధి అవకాశాలలో కానీ ఆ రిజర్వేషన్ల స్వరూపం మార్చాలి అని ఇలా మనం ఫైట్ చేస్తే ఖచ్చితంగా అమలవుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. రైట్. ఇలా ఎందుకు అంటే మెజార్టీ పార్టీ కదా, చాలా రిఫార్మ్స్ ఇస్తున్నాం కదా. సో కాబట్టి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తేవాల్సింది, బీజేపీ పార్టీ వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మెజార్టీ ప్రభుత్వం కానప్పటికీ ఎన్డీఏ కూటమి కాబట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తే, పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా చూస్తే ఖచ్చితంగా బొంద పెడతాం మేము. ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా 56% పైగా ఇలా బీసీ జనాభా ఉంది. ఈ జనాభా దామాష ప్రకారం ఇలా మేము అడుగుతున్నాం, వీళ్ళు అడుగుతున్నారు 42%. ఏమైనా భిక్షమేస్తున్నా మాకేమన్నా 42% అని? మీ రాజకీయ ఓటు బ్యాంకు కోసం భిక్షమా మాకేమన్నా? మేమెంతో మాకంతా రిజర్వేషన్ల స్వరూపం మారాలి అని మేము కొట్లాడుతున్నాం. ఇలా జనాభా ప్రాతిపదికన ఎవరిది వాళ్ళకు పంచేయి, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయి. ఆయా రిజర్వేషన్ల వారీగా ఓపెన్ మెరిట్ని సంపాదించుకుంటారు. ఇంకేముంది అందులో? రైట్. ఓపెన్ మెరిట్ దేనికి? తిన్న వాళ్ళే తినుకుంటా పోవడానికి ఓపెన్ మెరిట్. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు ఇంకొక 4 వారాల తర్వాత సుప్రీంకోర్టు 6 వీక్స్ స్టే ఉంది కదా, ఆ స్టే అయిపోయిన తర్వాత పార్టీల పరంగా 42% పెట్టేసుకొని ఎలక్షన్స్కి, స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడానికి దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా జరిగి పార్టీల పరంగా ఎలక్షన్స్కి వెళ్ళిపోతే మరోసారి జస్ట్ ఒక బంద్కి పిలిపించి ఒకరోజు హడావిడి చేసి అక్కడితో వదిలేస్తారా? ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళగల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటారా? సామెత చెప్తా నేను, వంశమెరిగి వనితను వన్నెలెరిగి పశువుని కొనాలంట. మనం ఏ పశువుని కొనమో మనమే అర్థం చేసుకోవాలి. ఇలా రాజకీయ రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో చెల్లయ్య అనే వాళ్ళకు ముందే తెలుసు. ప్రతిసారి తమిళనాడును చూపిస్తూ ఇలా దేశవ్యాప్తంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి పబ్బం గడుపుకోకండి. మీరు వస్తే చట్టబద్ధంగా ఏమిస్తారు, ప్రజలకు ఏం సంక్షేమం తీసుకొస్తారు అనే హామీలను స్పష్టంగా ఇవ్వాలి. ఇవ్వమని అది ఇదే సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఎలక్షన్ కమిషన్కి చెప్పింది. ఆచరణ సాధ్యంగాని హామీలు ఏవైనా ఉంటే వాటిని ఎన్నికల మేనిఫెస్టోలోకి వెళ్ళి తొలగించమని చెప్పింది. ఎలక్షన్ కమిషన్లు పనిచేస్తున్నాయా? కాబట్టి ఎప్పుడూ ప్రజలు, రాజకీయ నాయకులు మోసగాళ్ళు, ప్రజలు ఎప్పుడూ మోసపోతుంటారు. కాబట్టి ఇకనైనా ప్రజలు మేల్కొని ఏ పార్టీ మనకు లాభం చేకూర్చింది, లాభం మీన్స్ ఉచిత పథకాలు ఇవ్వడం కాదు, ఉచిత హామీలు ఇవ్వడం కాదు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం కాదు. ఇలా ఒక వ్యక్తిని స్వశక్తిగా తయారు చేయడానికి కోసం ఏ విధమైన ప్రణాళికలు ఇస్తుందో అలాంటి పార్టీలను మనం ఇవాళ స్వాగతించాలి. అలాంటి పార్టీలకు అధికారం ఇచ్చి పార్లమెంటుకు పంపాలి, అసెంబ్లీకి పంపాలి. అంతేగాని ఈ చెత్త నాయకులని, ఈ ఉత్త నాయకులని పంపడం వల్ల ఏదైతే భారత ప్రజాస్వామ్యం మసకబారే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ప్రజలకు ఒక నమ్మకం కలుగుతలేదు. ప్రజలు మారాలి, ముందు పాలకులు మారరు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ మోసగాలని ఏ క్షణానికి ఆ క్షణాన్ని దొరకబట్టి ఎండగట్టి ఎలా ఇంట్లో ఊకుండా పెట్టి పని చేయాలి తప్ప ఇట్లాంటి వాళ్ళని నెత్తి మీద చేస్తే 5 ఏళ్ళు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక టర్మ్ 5 ఏళ్ల కాలం. 5 ఏళ్ల కాలం అంటే చాలా విలువైన సమయం. కాబట్టి ఇలాంటి నాయకులని నెత్తి మీద పెట్టుకొని మోసే ప్రయత్నం చేస్తే మన ట్యాక్స్ల ద్వారా జీతం తీసుకుంటూ మన నెత్తి మీదే చేయి పెట్టి పనిచేస్తారు. కాబట్టి ఇట్లాంటి నాయకులని రాజకీయ పరంగా ఎలా బొందబెడతారో పెట్టుండ్రి అని నేను మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి.